నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో మనం ప్రజెంట్ కోటిలోని గుజరాత్ గల్లీలో ఉన్నాం. సో మార్వాడీస్ మొత్తం ఒక పెద్ద ఎత్తున సెలబ్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, సెలబ్రేషన్ ఎట్లా జరుగుతుంది? బాగుంది, చాలా బాగుంది. ఏమేమి సెలబ్రేట్ చేస్తారు? లోపల ఏమేమి కలర్స్? హోలీ మొత్తం కలర్స్ ఉంది, వాటర్ లేదు, ఓకే, డ్రై హోలీ ఉంది. ఎట్లా అనిపిస్తుంది మేడం? మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఎలా జరుగుతుంది? లాస్ట్ ఇయర్ బిగ్ గా అయిపోయింది, ఈ సాలు కొంచెం తక్కువ అయింది. ఎందుకు మేడం అట్లా? అంటే తక్కువ ఎందుకు అయ్యి ఉంటుంది? పబ్లిక్ చాలా ఉంది కదా, ఓకే ఫాల్ అయిపోతుంది వాటర్ కోసం, ఈ కోసం స్టాప్ చేసిన వాటర్. ఓకే. సో మీకు అంటే తెలుసా మేడం హోలీ ఎందుకు జరుపుకుంటారు? ఏంది? అందరికి నీళ్ళు కలర్ పోతే అంటే కష్టం పోతుంది, ఓకే, చాలా సంవత్సరం కష్టం వస్తుంటే పోతుంది హోలీకి. సంవత్సరంలో ఉన్న కష్టాలన్నీ పోవడానికి కష్టమైందే పోతుంది. होली जलाते ना वो उसमें चले जाता, कलर में पूरा चले जाता होली का कष्टम. ఏంటి అసలు ఈ హోలీ సెలబ్రేషన్ కి అసలు ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకంగా అంటే ఇది హోలీలో మన కృష్ణ భగవాన్ రాధాజీ ఆడుకున్నాడు బృందావనంలో. అప్పుడు ఆ సభ్యత నడుస్తూనే ఉంటుంది. మనం ఏదైనా కుట్లాడ పెడితే కూడా హోలీ రోజు మనం ఇట్లా కలుసుకుంటే ఇది ఒకటి మంచి సభ్యతం, ఇది మంచి సమాజంకి మంచిది ఉంటుంది. ఇది ఈ దాని గురించి మేము ప్రత్యేక అందరికీ, మన సమాజంకి, మన తెలుగు బంధువులకి, అందరు సమాజాలకి హ్యాపీ హోలీ చెప్తున్నాం మా సమాజం నుంచి. ఎన్ని కలర్స్ యూజ్ చేస్తారు? ఏ కలర్స్ యూజ్ చేస్తారు హోలీలో? ఇది అన్నీ మా దగ్గర గులాల్తో మేము ఆడతాం. అది ఇది ఎట్లా నీళ్ళతో చేస్తే ఇది అవుతుంది. హార్బల్ గులాల్ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది. దాని గురించి మేము ఇది ఆడతాం. మన ఠాకూర్జీ కూడా ఇదే పెడతాం మేము. ఇది మా ప్రసాదం అనుకోండి. ఇది మంచి తత్వముందరికి. సో మీకు బాగా ధన్యవాదాలు. తెలుగు ప్రజలకు ఏం చెప్తారు లాస్ట్ హోలీ శుభాకాంక్షలు? అందరికీ అదే, దేవుడికి ముట్కినాం, ఇది సంవత్సరం అందరికీ మంచి ఉండాలా. కొంచెం రియల్ ఎస్టేట్ ఎక్కాలా, కొంచెం మా రియల్ ఎస్టేట్ కొంచెం ఎక్కువ ఉండాలా. సో మా సీఎం గారికి కూడా చెప్తున్నాం కి కొంచెం చూడండి, మంచి చూసుకోండి. ఇది మేడం మీరు చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసిర్రు? ఎట్లా అనిపిస్తుంది? మస్తు దేవుడితో కలిసి హోలీ ఆడుకున్నాము మేము, మళ్ళీ ఫ్రెండ్స్ అందరితో. హ్యాపీ హోలీ. లాస్ట్ ఇయర్ కూడా ఉంది, మంచి ఉంది. దానికంటే ఈసారి ఇంకా మంచి ఉంది. ప్రతి సంవత్సరం పెద్దది ఉంది దేవుడితో ఆడుకుంటే మంచిగా. ఫ్రెండ్స్ వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఎంజాయ్ చేసిర్రు? మస్తు ఎంజాయ్ చేస్తాం. అంటే దేవుడితో ఆడితే మాకు అట్లా అనిపిస్తుంది, సంవత్సరం మొత్తం మాది హోలీ లాగా మస్తు ఖుషి లాగా వెళ్ళిపోతుంది. అసలు దుఃఖం ఏం రాదు దేవుడితో ఆడుతుంటే. హోలీ ప్రత్యేకత, హోలీ ప్రత్యేక అంటే చెడు మీద మంచి. సార్ చెప్పండి, మీరు చెప్పండి. వసంత్ పంచమి నుంచి ఇది హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ డోల్ ఉత్సవ్ అని చెప్తారు పుష్టి మార్గ్లో హోలీ అంటే ఒక చాలా అదృష్టం మన వైష్ణవ్ కోసం. అందరూ కలిసి మనం హోలీ దేవుడు ముందుగా ఆడతారు. 5 years ముందుగా నాకు జ్ఞాపకంగా ఉండి ఓన్లీ పెద్ద వాళ్ళు వస్తున్నాడు. ఇప్పుడు యంగ్స్టర్స్, చిన్నపిల్లలు అందరు కలిసి బాగా హోలీ ఆడుతున్నారు. దేవుడు దయా. यहाँ क्या है मालूम है, मेरे पिताजी वैसे पुजारी थे, 60 साल से सेवा करे. अभी जब से लेकर 200 साल हो गए, ऊपर ही हो गया है. 200 साल से यहाँ होली वैसा ही जैसा मनती है वैसा ही मनाते हैं और बड़ा आनंद लेते हैं. वैष्णव पुष्टि मार्ग के जो वैष्णव हैं, यहाँ जितने भी मतलब मथुरा वृंदावन में जैसे होली खेली जाती है उसी तरह फूलों की होली और रंगों की होली यहाँ खेली जाती है. बसंत पंचमी से जो शुरू होता है ये उत्सव और यहाँ आके समापन होता है उसका. और ये बड़े प्रेम से, उल्लास से, कोई मस्ती नहीं, कोई ऐसी बदमाशी नहीं, बहुत अच्छे तरीके से रंग ऐसा खेला जाता है जैसे कि सखी कन्हैया ने ब्रिज में खेला था राधा के संग, ऐसे ही भाव रहता है. भाई बहन सब, पति पत्नी सब मिलके, बड़े बूढ़े सब ऑर्गेनाइज कलर यूज़ करते हैं. बेकार कलर नहीं, गुलाल ही कलर का आता है. और आज भी हम देख रहे हैं, हमारे पिताजी 60 साल पहले सेवा में आए थे, लेकिन आज भी हम देख रहे हैं कि ये उसी तरह से आनंद लेते हैं और दिन पे दिन इसकी संख्या बढ़ती जा रही है. लोगों का ध्यान क्या है मालूम है, इस तरफ ऑर्गेनाइज होली में ही जाता है. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దీని డోలికోత్సవం అంటే ఏమిటి? హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే పండుగ. దీపావళి తర్వాత దేశంలో అత్యంత
వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదొకటి. సో ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది. సో హోలీని హోలీ పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. పురాణాల్లో ఇలాంటి విభిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దీనికి హోలీకి ముఖ్యంగా ఎందుకు జరుపుకుంటారు అనే దాని మీద రాక్షస రాజు అయినటువంటి హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండేవాడు. హిరణ్యకశిపుడికి నచ్చదు. సో ఆయన విష్ణుమూర్తిని పూజించడం ఈ హిరణ్యకశిపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి అయినటువంటి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటల్లో ఆహృతికి బలి చేస్తుంది. దీంతో ఆమె ప్రహ్లాదుడి ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. అయితే విష్ణుమూర్తి మాయతో ఆయన ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలీ రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోయింది. కానీ విష్ణుమూర్తి మీద ఉన్న ప్రేమతో ప్రహ్లాదుడు బతుకుతాడు, హోలీ చనిపోతుంది. అందుకే మనం ఈ రోజు మాత్రం హోలీ అని పిలుస్తారు. సో అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలీ దహనం చేస్తారు. సో డోలికోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే ఈరోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో అలాగే రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు, ఆనందాలు వెలువరుస్తాయని నమ్ముతారు చాలామంది. అయితే కృతాయుగంలో రఘునాథుడే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఈరోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మొరబెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన్న పౌర్ణమి రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రి వేళ నిర్వహించాలని వివరిస్తారు. దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్టు పూర్వీకులు తెలిపారు. డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. అంటే బాలకృష్ణుడి పాల్గొన మాసం పౌర్ణిమ అతిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున కృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతారు. ఈ హోలీ రోజున కృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు వేసినట్టు చెప్తా ఉంటారు కథలుగా. సో ఇది అన్నట్టు చాలా రోజుల నుంచి పురాణ కాలం నుంచి కూడా ఈ కథలు వస్తూ ఉన్నాయి. సో హోలీ ముఖ్యంగా కృష్ణుడిని కొలుస్తూ ఉంటారు హోలీ అనగానే. సో ఇది ఇప్పటి వరకు నా స్టోరీ. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.